నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఒక రకంగా పవర్ ఫైట్ జరిగిందనే చెప్పాలి. అప్పటి మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరి మధ్య చాలా తారాస్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు అంశంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, 10,000 కోట్లు జగదీష్ రెడ్డికి అందాయి అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి జగదీష్ రెడ్డి కూడా ఆయన కూడా మాట్లాడారు. ముఖ్యంగా మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందని అలా మాట్లాడతారు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకుని దీని విషయంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో అవినీతి భారీ ఎత్తున జరిగింది, దానికి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయమని కోరుతున్నాం ప్రభుత్వంగా, కాబట్టి దానికి కట్టుబడి ఉంటారా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నించారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే మాటను ప్రస్తావించారు. ముఖ్యంగా మేము సిద్ధంగా ఉన్నాం, ఎందుకనంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, అది మీరు ఏ రకమైనటువంటి విచారణకైనా సిద్ధమే, నేను సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి క్రమంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డిల మధ్య కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలి, అలాగే ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో మేము చెప్పగలం, దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది అని చెప్పి వారు ప్రశ్నించారు. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో భారీ ఎత్తున అవకతవకలు అవినీతి జరిగింది. ఎందుకనంటే 24 గంటలు కరెంట్ అన్నారు, అది కూడా జరగలేదు. ఎన్నో రకాలుగా ప్రజల్ని మోసం చేసింది బీఆర్ఎస్, కాబట్టి దాని మీద ఎంక్వైరీ తప్పనిసరిగా వేయాలి అని కోరినప్పుడు ఆయన కూడా జగదీష్ రెడ్డి కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా దాన్ని స్వీకరించారు. ఓకే, మేము రెడీగా ఉన్నాం, ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆరోపణకి మీరు కట్టుబడి ఉంటారా, ఒకవేళ విచారణలో మాది తప్పు లేదని తెలిస్తే దానికి మీ సమాధానం ఏంటి అని కూడా వాదన జరిగింది. దానికి సంబంధించి పతాక స్థాయిలోనే వాదోపవాదాల కింద చర్చ కింద జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో కేవలం ఆరోపణలు మాత్రమే, ఎందుకనంటే మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేశాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం మాపై లేనిపోని నిందలు వేస్తుందని జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అలాంటి దానికి కాంగ్రెస్ తరపున మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో అసెంబ్లీలో అయితే ఒక ఫైట్ జరిగిందనే చెప్పాలి.